హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆహ్, టమాటా, ఎండుమిరపకాయలు, చింతపండు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చక్కగా మనకి టిఫిన్‌లోకైతే చాలా బాగుండిద్దండి. మనకి దోసల్లో కానీ, ఇడ్లీలో కానీ, రైస్‌లోకి కూడా ఈవెన్ రైస్‌లోకి కూడా బాగుండిద్ది. చక్కగా రైస్‌లోకైతే ఓ స్పూన్ నెయ్యేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టుకుందాము. మీకు స్పైసీకి తగ్గట్టయితే చింతపండు నానబెట్టేసుకోండి. నేను చూపించాను కదా, వీడియోలో చూపించినంత అయితే చూసుకొని అయితే నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే స్పైసీ కొంచెం తక్కువే ఉన్నాయి. కొంచెం ఎర్రగుండే ఎండుమిరపకాయలు తీసుకోండి. 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. టమాటాలు అయితే ఒక 8 అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాలు, ఓ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. మెంతులు కూడా వేసుకున్నా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇవి కొంచెం అట్లా జస్ట్ వేసిన తర్వాత కరివేపాకు అయితే ముదురు కరివేపాకు తీసుకోండి. ఒక 5, 6 రెమ్మలైతే వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే పచ్చడిలో చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే 50% ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి. నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం, పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసిన తర్వాత అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ అయితే వేసుకొని ఒక 5, 6 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత టమాటాలు 8 తీసుకున్నాం కదా, ఆ టమాటాలు వేసేసుకొని ఇప్పుడు మనం ఏం తీసుకున్న టమాటాలకి ఈ ఆయిల్ అయితే అస్సలు సరిపోదండి. ఇప్పుడైతే మనం ఉప్పు అయితే ఒక స్పూన్ నిండా వేసుకున్న తర్వాత టీ తాగే గ్లాస్ ఉండేది కదా, చిన్న గ్లాసు, ఆ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకోండి. వేసుకుంటే టమాటాలు అనేవి మంచిగా మగ్గుతాయి మనకి చక్కగా. ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం. కాస్త టమాటాలు మగ్గిందాక చూసారు కదా, మూత తీసి చూస్తే వాటర్గా ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా కాస్త ఇంగిపోయి టమాటాలు మెత్తబడిందాక కుక్ చేసుకోవాలి మనం అనేది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి చూడండి, ఆయిల్ కూడా కాస్త కొంచెం పైకి తేలినట్టుగా అయితే కనిపిస్తుంది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇట్లా మెత్తగా మగ్గితే టమాటాలు అనేవి సరిపోతాయి. ఇప్పుడైతే తీసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని చింతపండు కూడా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి మధ్యలో. ఇప్పుడు కూడా ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత తెల్లగడ్డ అయితే వేస్తున్నాను, సారీ ఎర్రగడ్డ అయితే ఒక ఎర్రగడ్డ అంతా వేసుకోవాలండి. అట్లా వేసుకొని అది కూడా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసిన తర్వాత మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. చక్కగా సింపుల్గా కూడా అయిపోద్ది మనకి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.